యూత్ అంటే ఒక అతను, ఇంకొక అతను అనిల్ అనిల్ పేరు. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. అది దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను. పరువు పరువు నష్టం పరువు నష్టం దావా కూడా వేస్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి, సూపర్ హిట్. నేను చూడొద్దు సినిమా అంట మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేన్ కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. వెరీ హ్యాపీ. ఇదేందుకు మధ్యలో సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. అప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నాం అనుకో, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అంటారు. 11 అంటే మీకు ఎందుకు అంత వణుకు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, గౌరవించండి. సినిమాని హిట్ చేయండి. ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం.